ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణీ నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1 పాదము మనకు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2, అవమానము 4 గాను కనబడుతున్నది. ఇక ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి సమయముగా మనము చెప్పవచ్చు. అదేమిటండి, ఏలినాటి శని ప్రారంభమైంది, మాకేమో ఒక పక్కన ఇదిగా ఉంది, మీరేమో అంతా సానుకూలంగా ఉంది ఏమిటంటున్నారు అని అనొచ్చు. శనైశ్వరుడు వ్యయంలో ఉన్నాడు. వీళ్ళకి వ్యయంలో ఉన్నటువంటి శని అనుకూల కారకుడు అవుతాడు, రాజయోగ కారకుడు అవుతాడు, పుణ్య వ్యయాన్ని కలిగించేటువంటి కారకుడు అవుతాడు. గురుడు, రాహువు, కేతువు చాలా విశేషమైనటువంటి సానుకూల ప్రభావాన్ని చూపెడుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కాలసర్ప యోగము వలన పనులు కొంత మందకుడిగా ముందుకు సాగినప్పటికీ పిదప అఖండమైనటువంటి ఒక వేగముతోటి, హయసదృశ వేగంతో వీళ్ళు తమ యొక్క కార్యాలని కాస్త ఉగాది నుంచి జూలై వరకు మానసికమైనటువంటి చికాకులు కొన్ని కలిగినప్పటికీ అవి తాత్కాలికమును అర్థం చేసుకోండి. వాటి గురించినటువంటి ఏ ఆందోళన మీరు మనస్సులో పెట్టుకోని అవసరం. ఇంట్లో భార్యాభర్తల మధ్యన, ఆఫీసులో అధికారులతోటి కొంత వాగ్వివాదము జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మాటని కొంచెం ఆచితూచి పలకడం అనేటువంటిది చెప్పదగిన సూచన. కార్యాలయాలలో అంటే ప్రభుత్వ రంగాలలో పనిచేసేటువంటి వారికి కార్యాలయాల యందు స్త్రీ మూలకమైనటువంటి వ్యవహార భారం ఎక్కువగా ఉంది కాబట్టి స్త్రీలతో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఊహించినటువంటి క్షేత్ర దర్శనము, గురుసేవ, పుణ్యవ్యయము అంటే ఇంట్లో సత్కార్య నిర్వహణకి విశేషమైనటువంటి అనుకూల అంశాలు, అనుకూల పరిస్థితులు కనపడుతుంది. బంధుమిత్రుల కలయిక వలన కలిగేటువంటి అలసట ఆరోగ్య ప్రభావం, ఆరోగ్యం మీద కొంత ప్రభావాన్ని చూపించే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. విద్యార్థులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము, పరిపూర్ణమైనటువంటి సత్ఫలితము. ఐఏఎస్, ఐపీఎస్ల వంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత రాజకీయ ఒత్తిడి మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. ప్రొఫెషనల్ రంగాలలో ఉండేటువంటి వారు నూతన విజయాల్ని సమీకరించుకోగలుగుతారు ఈ సంవత్సరము. అయితే పూర్వార్ధం కంటే ఉత్తరార్ధము వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి సమయము. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పదవులు మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. అది ఉన్నా లేకపోయినా మీ మాటకి మీ పార్టీ యందు అంటే మీ ప్రాంతముల యందు మీ మాటకు ఒక విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. కళాకారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎవరూ కూడా దయచేసి పూర్వార్ధము అంటే అశ్వయుజ మాసము, కార్తీక మాసం వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, కొత్త భాగస్వామ్యుల్ని తీసుకోవడం కానీ, గ్యారంటీ సంతకాలు పెట్టడం కానీ, లేదా మీరు లోన్లు తీసుకోవడం లాంటి పనులు చేయకండి. ఉత్తరార్ధంలో ఇవన్నీ సానుకూల పడతాయి కాబట్టి ఆ ప్రాంతంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఒక అవగాహన కలిగి మీరు పనులు సానుకూలంగా చేసుకోగలుగుతారు. కాబట్టి తొందరపాటుగా ఏ నిర్ణయము తీసుకోకండి. స్థిరాస్తి అంటే చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక స్థిరాస్తి వ్యవహారము ఒక కొలిక్కి రావడము, పిత్రార్జితమైనటువంటి ఒక ఆస్తి వ్యవహారంలో ఇన్నాళ్ళ నుంచి మీరు పడుతున్నటువంటి కొంత మానసిక వ్యధ ఇప్పుడు మీకు ఒక సానుకూలమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి పిత్రార్జితము మీకు కలిసి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతుంది. స్త్రీ మూలకంగా అంటే భార్య మూలంగా మీకు ఇంట్లో ఒక ఆనందదాయకమైన వాతావరణము, సంతాన మూలకమైనటువంటి విజయము సూచిస్తున్నారు. మీ పిల్లలు ప్రొఫెషనల్ రంగాలలో విశేషంగా రాణించేందుకు అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు 3. 1, ప్రతి నెలలో 2 శనివారాలు ఎట్టి పరిస్థితులలోనూ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించాలి.
ప్రతి నెలలో 2 శనివారాలు ఖచ్చితంగా ఆకుపూజ చేయించాలి. అందులో ఒక శనివారం ఆకుపూజతో పాటుగా స్వామివారికి, ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించాలి. పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఎక్కడైనా చండీ హోమం జరిగితే తప్పక మీరు భాగస్వామ్యం తీసుకోండి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం రాహుగ్రహము కేతుగ్రహం యొక్క ప్రభావము. రాహుగ్రహానికి మనం ఇచ్చేటువంటి దానం ఏమిటండి? ఆ మినుములతో చేసినటువంటిది ఏమిటండి? ఆ వడమాల ఆంజనేయ స్వామి వారికి వేయిస్తే చాలా మంది రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవిగా మనం చెప్పుకుంటాం. రాహుగ్రహానికి దుర్గాదేవితో పాటు ఆంజనేయ స్వామి వారు కూడా అధిదేవత. అందుకని ఆంజనేయ స్వామి వారికి వడమాల, ఇటు చండీ హోమము, అటు రాహుకేతువుల అనుకూలతను కలిగించి కార్య సాఫల్యతను మీకు అందిస్తాయి అని స్పష్టంగా చెప్పారు.